ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి, నీ చేత కన్నీళ్లు పెట్టిస్తున్న వాళ్ళకి చావు దెబ్బ కొట్టి ఒక్క మాట చెబుతాను. ఒక్కసారి నీ సాయి చెప్పేది వినమ్మా. ఏమాత్రం కూడా అలక్ష్యం వద్దు, నిర్లక్ష్యం అస్సలు చేయకు, జాగ్రత్తగా విను. ఇది నీకైన వార్త అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, నీ చేత కన్నీళ్లు పెట్టిస్తున్న వారిని చావు దెబ్బ కొట్టే ఒక ముఖ్యమైన మాట చెబుతాను. ఆఖరి వరకు వినమ్మా. నీది ఎంతో మంచి మనసు అని నాకు తెలుసు. ఇక ఎవరైతే నాపై భారం వేసి ఉంటారో వాళ్ళ కోసమే నీ బాబా తెచ్చిన అద్భుతమైన సందేశం ఇది. నీ కష్టాలను, సమస్యలను నా ముందు అప్పగించావు కదా, ఇక నిశ్చింతగా ఉండమ్మా. ఇప్పటి వరకు ఇక నువ్వు ఇబ్బంది పడింది చాలు. తప్పు చేసేవారికి కాదు, నేను ఎప్పుడూ కూడా న్యాయంగా ఉండేవారికి తోడుగా ఉంటాను. అందుకే కదా నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అంటిపెట్టుకునే ఉన్నాను. ఇది నీకు అర్థమవుతుందా? నీకు తెలుసు కదమ్మా, ఇక నీ జీవితంలో నీకు చెడు తలపెట్టాలని చూసిన వారికి ఖచ్చితమైన దండన అనేది నేను విధిస్తాను. అది కూడా కఠినంగానే ఉంటుందిలే. నువ్వు కోరిన జీవితం వారు కోరినట్లు ఏదీ జరగదమ్మా. అది నువ్వు అనుకున్నట్లుగానే నీకు అనుకూలంగానే జరుగుతుంది. ఈ సాయి బిడ్డవి కదా నువ్వు. ఎవరైనా సరే నీకు చెడు చేయాలనుకుంటే అది అస్సలు జరగని పని. ఎందుకంటే ఆ చెడుకి, నా బిడ్డలకి మధ్యలో నేనుంటాను, ఈ సాయి ఉంటారు. అలాంటప్పుడు చెడు అనేది నా బిడ్డల్ని తాకుతుందా? లేదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు చేస్తే నీకు అంతా శుభమే. కానీ వారు నీకు చెడు చేయాలని చూస్తే అది నేను చూసి ఊరుకోను. మనస్ఫూర్తిగా నువ్వు నీ సాయిని మొక్కావు, నమ్మావు. ఇక నీకు జరగనిదంటూ ఏదీ ఉండదు. రేపటి రోజున బాలేదు అన్న జీవితం అస్సలకి ఉండదు. అంత అందంగా తీర్చిదిద్దుతాను నీ జీవితాన్ని. బాధపడకమ్మా. రానున్న కాలం నీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. అది నువ్వే గుర్తిస్తావు. ఇక నువ్వు కోరినవన్నీ ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ఆ బాధ్యత ఒక తండ్రిగా నాది. నీ కుటుంబంలో అందరూ బాగుంటారు, సంతోషంగా ఉంటారు. కాస్త ఓపిక పట్టు చూడు చాలు. అన్నీ కూడా అనుకూలంగా, నీకు సానుకూలంగా జరుగుతాయి. నీకు నేను తోడున్నాను కదా. నీ జీవితంలో అంతా కూడా మంచిగా ఉంటుంది. నీ సమయం కూడా చాలా అందంగా, ఆనందంగా, అద్భుతంగా మారుతుంది. రాబోయే కాలమంతా నీకు చాలా సుఖమయంగా, శాంతిమయంగా ఉంటుంది. హాయిగా, ప్రశాంతంగా నిద్రించు తల్లి. ఎల్లవేళలా నీకు నీ సాయి తోడు ఉండగా ఎందుకు దిగులు చెప్పు? సంతోషంగా ఉండు. నీ తండ్రి ఇక నీ చేత ఎవరైతే నీకు కన్నీరు పెట్టిస్తున్నారో, నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చావు దెబ్బ కొట్టే మాట చెబుతాను విను. ఇది విన్నావంటే నీ జీవితంలో నువ్వు ఊహించని అద్భుత మార్పు వస్తుంది. నమ్మకంతో ఆఖరి వరకు నీ సాయి చెప్పేది విను. జీవితమే మారుతుంది. అలానే ఒక రహస్యం కూడా చెబుతానమ్మా. నువ్వు నమ్మావంటే ఇప్పుడే, ఈ క్షణమే, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ విను చాలు. ఇది నీకైన సాయి వాక్కు, దైవవాక్కు. నీకు నీ బాబా అందిస్తున్న సత్యవాక్కు ఇది. మరి ఆలస్యం ఎందుకు? ఆ రహస్యం ఏంటి అని నువ్వు తెలుసుకోవాలని ఉంది కదా. ఖచ్చితంగా నువ్వు తెలుసుకునే తీరుతావు. ఏది ఏమైనా సరే నీ బాబా చెప్పారు అంటే అది నువ్వు సంతోషంగా ఉండడం కోసమే, నీ సంతోషం, నీ ఆనందం కోసమే. అలానే నా బిడ్డలందరి కోసం ఒక చక్కటి సందేశం, సంకేతం కూడా నేను అందిస్తున్నాను. ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే శత్రువుల నుండి భయపడుతూ అనుక్షణం ఏడుస్తూ ఉన్నారో వాళ్ళ నుంచి నీ బాబా ఎలా రక్షించాలని నాకు తెలుసమ్మా. నన్ను నేను ఎలా కాపాడుకోవాలి బాబా అని నువ్వు అనుకుంటే అది నీ యొక్క భయం. ఆ భయాన్ని వదిలిపెట్టు. నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించే బాధ్యత నాది. హాయిగా, ప్రశాంతంగా ఉండు. ఎవరైతే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారో వారికి నీ బాబా అందిస్తున్న ఒక చక్కని రహస్య సందేశం ఇది. ఈ రహస్య వార్తని ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిందే బిడ్డ. వదులుకోకు. నీ జీవితంలో నిన్ను ఏడిపిస్తూ, నిన్ను దెబ్బ కొట్టాలని చూసేవాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలన్నీ కూడా ఈరోజు చెబుతాను. నీ చుట్టూ శత్రువులు ఎంతోమంది ఉన్నారు కదా.
అందరూ కూడా నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు, అసూయ పడుతున్నారు, నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు. నువ్వు బాగుండం చూసి తట్టుకోలేకపోతున్నారు. నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. నీ ఎదుగుదల చూసి వారు ఘోరంగా ఏడుస్తున్నారు. నిన్ను ఎదగనివ్వకుండా ఓడించాలి అని, అసలు వాళ్ళ ప్రమేయం ఏమీ లేకుండా నీకై నువ్వే ఓడిపోవాలి అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఏదైనా సరే ఆపదలో ఇరుక్కుంటే వారు ఆనందపడేలా ఎదురు చూస్తున్నారు. కానీ నీకు తోడుగా నీ బాబా ఉన్నారు. ఆపదలో ఎందుకు ఇరుక్కుంటావో చెప్పు. అలానే నిన్ను పైకి లేపడానికి నేనున్నాను కదా. నువ్వు కూలిపోతుంటే నేను ఊరుకుంటానా? నువ్వు పడితే నవ్వాలని వాళ్ళు ఎదురు చూస్తుండొచ్చు, కానీ అది జరగని పని. నువ్వు ఓడిపోతే సంతోషపడాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు, కానీ నిన్ను గెలిపించే బాధ్యత నాది. నీ బాబా ఉన్నారు. ఎవరైనా సరే బాబాని మొక్కారు అంటే వారికి విజయం తథ్యం. ఎవరైనా సరే నీ కష్టం చెప్పుకున్నా వారు నీకు ఆరుదల చెప్తారు, కానీ మనసులో మాత్రం సంతోషపడుతూ బాగా జరిగిందిలని నవ్వుకుంటారు. నీ ముందు మాత్రం ఎంతో బాధనట్లు అయ్యో ఇంత కష్టం వచ్చిందా అని నటిస్తారు. కానీ లోపల వాళ్ళకి ఇలానే కావాలే, తిక్క కుదిరిందిలే అని ఇంకా ఎక్కువ జరగాలి అనుకుంటారు. నీ గురించి ఇంకా ఇంకా కుళ్ళుకుంటూ సంతోషపడతారు. అలాంటి వాళ్ళకి నువ్వు దూరంగా ఉండాలమ్మా. ఇవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. నువ్వు నిత్యం కూడా ఎలాంటి చెడు ఆలోచనలతో ఉండవు. ఆ విషయం నీ సాయికి తెలుసు. ఎప్పుడూ కూడా ఇతరుల మంచే కోరుకుంటావు. అలాంటి నీకు నీ గురించి ఇలా అనుకుంటున్నారు. ఇతరులు నీ యొక్క చెడు కోరుకుంటున్నారమ్మా. అది నీకు తెలిసినప్పుడు స్వచ్ఛమైన నీ మనసు, పసిపాపలో ఉన్న నీ మనసు గాయపడుతుంది, బాధపడుతుంది. ఎంతో లేతదైన అమాయకత్వమైన నీ మనసు బాధపడుతుంది. అవును కదా. నాకే ఎందుకు బాబా ఇలా జరుగుతుంది, నన్ను చూసి అనుకుంటారేమో అని. అది వాళ్ళ గుణమమ్మా. అందరూ మంచి కోరుతున్నాను కదా బాబా, నా గురించి మాత్రం ఎందుకు ఇలా అనుకుంటున్నారని నువ్వు బాధపడకు. బాధపడాల్సిన అవసరం లేదు. నీ సాయి అనుగ్రహం నీకు ఉంది కదా. నీ బాబా అనుగ్రహంతో నీకు ఏం కావాలన్నా అది నేను అందిస్తాను. నీ బాబా నీకు తోడు ఉండగా సమస్త లోకమంతా నీకు అనుకూలంగా మారుతుంది. నిశ్చింతగా ఉండు. నీకు తోడుగా నీడగా అండగా నేనుంటాను. ఇక నీకు దిగులెందుకు చెప్పు. ఎవరు ఎన్ని మాయ మాటలు చేసినా, మాయలు చేసినా, కుట్రలు కుళ్ళు కుతంత్రాలు చేసినా ఏది నీకు అంటనివ్వను. నీ దరిదాపుల్లో కూడా రానివ్వను. నీ కుటుంబం చిన్నా భిన్నమైనా సరే అది చూసి సంతోషపడేవాళ్ళు నీ చుట్టూ ఉంటారే కానీ నువ్వు ఏమీ భయపడకు. నీ కుటుంబం నువ్వు కోరుకున్నట్లుగా సంతోషంగా ఉంటారు. నీ బంధం నువ్వు అనుకూలంగా ఉంటావు. ఇక నీ బంధానికి మంచి అదృష్టం కూడా కలిసి వచ్చి మీరంతా కూడా ఎంతో అన్యోన్యంగా హాయిగా ఉంటారు. నీ తండ్రిని నేను చెప్తున్నాను కదా. నీ కుటుంబం సంతోషంగా చూడడం నా బాధ్యత. నీకు ఆదాయం కలిగి నీ వ్యాపారం మరింత వృద్ధిలోకి రావడం నేను చూసుకుంటాను. సుఖశాంతులతో సంతోషంగా ఉంటావు. ఇందులో ఎలాంటి మార్పు చేర్పులు ఉండవు. నేను చెప్తున్నాను, మార్పు ఉండడం లేదంటావా? దిగులు పడకు. నీ సాయి అనుగ్రహం పొందావంటే ఇక అంతా సుఖంగా ఉంటుంది. ఏవీ కూడా నీకు కీడు జరగదు, ఎలాంటి హాని జరగదు. ఇన్ని రోజులు ఎలా ఉన్నా సరే ఇకపై నీ భర్తకి అదృష్టం కలిసి రావడం తథ్యం. నీ ప్రార్థనల యొక్క మంచి ఫలితం, నీ యొక్క దైవ ఆరాధన అన్నీ కూడా, నీ యొక్క పిల్లల సంక్షేమం, భవిష్యత్తు కూడా బాగుంటుంది. నీ బంధానికి అదృష్టం కలిసి వచ్చి నీకు మంచిగా తోడుగా ఆనందంగా ఉండేలా చేస్తాను. నీ మంచి మనసుకి, నీ సాయం చేసే గుణానికి ఏదీ కూడా వృధా అవ్వదమ్మా. నిశ్చింతగా ఉండు. నువ్వు చేసిన ప్రతి సాయం కూడా అదృష్టమై నీకు రెట్టింపు పుణ్యాన్ని చేకూరుస్తుంది. ఇక నువ్వు పఠించే ఏ మంత్రమైనా సరే, నువ్వు నీ సాయి దగ్గర పెట్టే ప్రార్థన ఏదైనా సరే నీకు అంతా శుభమే జరుగుతుంది. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఏ చిన్న పూజ చేసిన, ఒక చిన్న దీపం పెట్టి నన్ను ఆరాధించి మొక్కినా సరే నీకు ఆ అదృష్టం అనేది కోట్ల రెట్లుగా వరాలుగా ఉంటుంది. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా. ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అయితే చెప్తున్నారండి. సో విన్నారు కదండి. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.